ఏర్పడినటువంటి పార్టీగా స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించి తదనంతరం దేశ నిర్మాణంలో ఈనాటికి కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా విధానాలతో ముందుకు పోయింది. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అధికారంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో 2004 అధికారంలోకి రాకముందున్నటువంటి ప్రభుత్వాల పనితీరు వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దడానికి ఆనాడు అనేక మంది పెద్దలతోటి అనేక మంది సామాజికవేత్తలతో చర్చలు జరిపి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను బతికియాలంటే, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో ఉపాధి లేకుండా వలసలు పోయేటువంటి పరిస్థితి నుంచి నివారించాలంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడం, ఎక్కడికి వలసలు పోకుండా తిండి లేక ఇబ్బంది పడి పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి కాపాడి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ పథకం నిరాటంకంగా కొనసాగుతూ 2014 ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో ఇది గ్రామీణ ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. నిజంగా ఒకవేళ ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి ఉంటే బాగుండే, కానీ దాన్ని మెల్లమెల్లగా స్లో పాయిజనింగ్ చేస్తూ కిల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఇటీవల పూర్తిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంకు సంబంధించినటువంటి పథకం యొక్క ఆలోచన విధానం, ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40% 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, అదేవిధంగా మన జాతిపిత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం శాంతియుతంగానే సాధిస్తామని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద, మన దేశానికి జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించేలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని సహా ఆ పేర్లు పూర్తిగా ప్రస్తావించకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా మలిపేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకు కానీ నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సహకరించాలని. అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి, కేంద్ర గ్రామీణాభివృద్ధికి, ప్రధానమంత్రికి పంపు. ఈ యొక్క మన నిరసనను మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేటువంటి మాట ఈ దేశానికి మంచిది కాదు, జాతిపితను అగౌరవపరిచినట్టే అనేటువంటి మాట గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ గ్రామీణ ప్రజలకు ఒక లైఫ్ లైన్ వంటి ఈ ఉపాధి హామీని దెబ్బతీసే ఈ పథకాన్ని सर आज 141 साल कांग्रेस फॉर्मेशन होके हुआ है। मैं पूरे लोग को, जितने भी कांग्रेस के पार्टी वर्कर्स है, कितने भी मेंबर्स हैं और जितने भी लोग हैं, उनको पहले तो
बहुत बहुत मुबारकबाद देता हूँ आज के दिन का। और आज के दिन एक दुखद बात ये भी है कि पीजेड साहब का भी उनका इंतकाल हुआ था आज, और उनको भी हम श्रद्धांजलि पेश करते हैं। और मैं ये कहना चाहूँगा कि देखिए, जब कांग्रेस पार्टी जब फॉर्म हुई, मोतीलाल नेहरू साहब, जो जवाहरलाल नेहरू साहब के जो फादर थे, वो काफ़ी एकदम रईस आदमी थे और बहुत एकदम पैसे वाले आदमी थे और बड़े 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 लॉयर थे। बट उनको क्या ज़रूरत थी कि कांग्रेस पार्टी स्टार्ट करने की, और जो अपने इंडिपेंडेंस की जो लड़ाई हो रही थी उस टाइम पे लड़ाई में आने की। जितना जवाहरलाल नेहरू साहब ने जेल में जितना दिन कटाए हैं, आज की गवर्नमेंट उतना दिन उतने उसमें पावर में नहीं है। क्योंकि जो आज हर आदमी जो बीजेपी के लोग होते हैं, उन लोग खाली जवाहरलाल नेहरू साहब के ऊपर ही पुकारते हैं। बट अगर जो उस टाइम पे जो डेवलपमेंट जो किया है जवाहरलाल नेहरू साहब ने जब प्राइम मिनिस्टर थे, तो मेरे को काबिल तारीफ़ है। अगर वो आज रहते तो आज कहीं कंट्री अलग दूसरी जगह होती थी। क्योंकि आज ज़्यादा उस टाइम पे तो जब भी हमको इंडिपेंडेंस मिला था उस टाइम उतने फंड्स भी ज़्यादा उतना नहीं थे। उसके बावजूद में उनका जो विज़न था, उन्होंने जो विज़न लेके जो काम किया है, उसके बाद में इंदिरा गांधी मैडम आए, उसके बाद में जैसा विवेक साहब ने भी कहा और पूनम साहब ने भी कहा, उन लोग भी आए, तो उन्होंने हर प्राइम मिनिस्टर एक अपना एक अलग तरीके से काम किया है। और जब भी वो प्राइम मिनिस्टर बने, कोई ना कोई नई स्कीम लाए और पब्लिक को फ़ायदा किया। क्योंकि कांग्रेस पार्टी सेक्युलर पार्टी है। देखिए, यहाँ पे हिंदू, मुस्लिम, सिख ईसाई के बारे में कुछ ऐसा वो है ही नहीं। क्योंकि एक सेक्युलर पार्टी है। हर पार्टी ज़्यादातर गरीब लोगों के साथ ये पार्टी है। क्योंकि अगर आप देखेंगे, जैसा कि विवेक साहब ने कहा, इंदिरा गांधी मैडम आए तो उन्होंने गरीबी हटाओ का नारा दिए। लाल बहादुर शास्त्री जब थे, वो भी बहुत बड़े प्राइम मिनिस्टर, उन्होंने जय जवान जय किसान का नारा उन्होंने दिया था। और उसके बाद में जब राजीव जी आए तो उसके बाद में तो एकदम अलग ही हो गया। क्योंकि जो आईटी का बिजनेस हुआ, जो आईटी का डेवलपमेंट हुआ, इतना आगे बढ़ गया। फिर मनमोहन सिंह साहब है तो वहाँ पे ज़्यादातर रिफॉर्म था। जो मनरेगा का जो इतनी अच्छी स्कीम थी, वो आज जाके उस स्कीम को बिल्कुल बीजेपी ज़ीरो करना चाहती है। जहाँ पे भी मुझे ऐसा लगता है कि जहाँ पे भी गांधी का नाम आता है तो उनको अच्छा नहीं लगता है। इसी वजह से शायद मेरे ख्याल में जहाँ पे गांधी आते हैं वो गांधी का नाम ही चेंज करते हैं। शायद वो मेरे ख्याल में उनको गांधी के नाम से पता नहीं क्या है, बट लेकिन गांधी नहीं, गांधी जो काम है, महात्मा गांधी जी इतने बड़े आदमी थे, इतने बड़े फादर ऑफ नेशन थे। अगर आप देखेंगे तो उनका मैं जहाँ तक कि मेरा सोच है कि 84 कंट्रीज़ में उनका स्टैचू है। शायद कोई भी वर्ल्ड के लीडर का इतना नहीं होगा। क्योंकि हर कंट्री उनको मानती थी और हम इंडिया भी उनको फादर ऑफ नेशन करते। बट वो मनरेगा हटा के और ये कोई दूसरा नाम लगाना मेरे ख्याल में बिल्कुल गलत है। और जितना भी जो पहले की जो हिस्ट्री है वो मिटाना चाह रहे हैं। बट लेकिन जो कांग्रेस की जो हिस्ट्री है, मिटाना बहुत मुश्किल है और नामुमकिन है। क्योंकि जितना कांग्रेस पार्टी ने सैक्रिफाइस दिया है कंट्री के लिए और जितना कांग्रेस पार्टी ने किया है, तो शायद मेरे ख्याल में कोई भी नहीं इतना किया है। बट लेकिन हम फाइट करेंगे। हम इंशाल्लाह हम राहुल गांधी के अंडर और सोनिया मैडम, प्रियंका जी और अपना वेणुगोपाल साहब है और हमारे सब में सीनियर लीडर खड़गे साहब के अंडर हम लोग काम करेंगे। और हम लोग बिल्कुल देश के लिए काम करेंगे। और जितने भी बहुत बड़े बड़े लीडर और आ चुके हैं, खान अब्दुल गफ्फार खान भी थे, शोएबुल्लाह साहब भी थे और जितने बहुत से बड़े लीडर थे, उसमें आज सरदार वल्लभ भाई पटेल के बारे में वो बोलते हैं, वो भी कांग्रेस ही थे। उन्होंने ही आरएसएस के लिए उन्होंने बैन किया था। तो ये सब चीज़ें देखिए उसको बताना चाहिए। क्योंकि जो हिस्ट्री में है उसको तो हटा नहीं सकते, जो हुआ है वो वेल डॉक्यूमेंटेड है। तो मैं ये आपसे यही कहूँगा कि हम आज बहुत खुश हैं कि हम आज 141 डे कांग्रेस पार्टी का फॉर्मेशन 141 एक सब में कोई पार्टी जब इंडिपेंडेंस जब हुआ, कोई दूसरी पार्टी तो थी नहीं, जो कांग्रेस पार्टी ने इंडिपेंडेंस दिलाए। तो और जो भी करेंगे कांग्रेस पार्टी करेंगे, इंशाल्लाह हम ज़रूर अच्छा करेंगे। जो हमारा जो विज़न भी है, अभी परसों थोड़ा तेलंगाना जो समिट हुआ था उसमें हमारे रेवंत रेड्डी साहब ने इतना ज़बरदस्त उनका विज़न है 2047 का जो विज़न है, बहुत ज़बरदस्त विज़न है। हम उसके ऊपर काम करेंगे बिल्कुल। और जब भी देखिए, आप जब विज़न रखते हैं तो ये आगे जा सकते हैं। जैसा कि बड़े बड़े जो लीडर्स होते हैं उनका एक विज़न होता है, जो विज़न रीच करने के लिए वो ज़्यादा मेहनत करते हैं। तो मैं हमारे सीएम साहब को भी बहुत बहुत मुबारकबाद दूंगा और जितने भी काउंसिल ऑफ मिनिस्टर्स हैं उन लोग को भी, और जितने हमारे टीपीसीसी प्रेसिडेंट महेश गौड़ साहब हैं और जितने भी कांग्रेस के यूथ के हैं जो लोग हैं, सब मिलके हम काम करेंगे और कांग्रेस पार्टी को आगे बढ़ाएंगे। और इंशाल्लाह आप देखेंगे कि 2029 में इंशाल्लाह कांग्रेस पार्टी ज़रूर आएगी।